గుండ్లకమ్మ ప్రాజెక్టు నుంచి సుమారు 1,13,000 క్యూసెక్యూల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ దృష్ట్యా దిగువన పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ రాష్ట్ర పొగాకు ఉత్పత్తిదారుల సహకార సమైక్య చైర్మన్ జయంత్ బాబుతో కలిసి బుధవారం గుండ్లకమ్మ ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం, నీటిని దిగువకు విడుదల చేస్తున్న తీరు, పరివాహక ప్రాంత ప్రజలను, రైతులను అప్రమత్తం చేసిన విధానం, ప్రాజెక్టు వద్ద సందర్శకులను నియంత్రించేందుకు చేపట్టిన భద్రతా చర్యలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రాజెక్ట్ ఎస్ఈ అబూద్ అలీం, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయ జ్యోతి, మండల స్పెషల్ ఆఫీసర్ అయిన మార్కెటింగ్ ఏడి వరలక్ష్మి, ఎంపీడీఓ జ్యోతి, తహసీల్దార్ ఆదిలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. మర్చూరులో ప్రార్థనలకు వెళ్ళి చర్చిలో ఇరుక్కుపోయిన 12 మంది ఏం చెప్పాలి అది గురించి నేను చెప్పాలి అయిపోతాయి. సో ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే 1.31 lakh మీరు 3 లేకపోతే సైక్లోన్ మన ప్రకాశం జిల్లా మరీ ముఖ్యంగా కొండేపి నియోజకవర్గం, సంతనూతలపాడు, ఒంగోలు నియోజకవర్గంలో సైక్లోన్ వరకు ఎఫెక్ట్ అయింది. హెవీ రెయిన్ఫాల్. కానీ ప్రికాషనరీ మెజర్స్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, అదర్ అఫీషియల్స్ ప్రికాషనరీ మెజర్స్ చేస్తే మినిమం లాస్, మినిమం ఎఫెక్ట్ బికాస్ ఆఫ్ ద సివియర్ సైక్లోన్ జరిగింది. చాలా నాకు తెలిసి కూడా లైఫ్స్ కూడా వెరీ మినిమల్ 1 or 2 తప్ప అందరు ఉంది. ఎక్సలెంట్గా ఆఫీసర్స్ ఈ సైక్లోన్ అన్ని ట్యాకిల్ చేశారు. ముందర ప్రికాషనరీ మెజర్ తీసుకొని అందరినీ రిహాబిలిటేషన్ సెంటర్స్కి అందరికీ ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి రోడ్లు వాగులు పొంగుతూ ఉన్నా కానీ జనాలు రాకుండా ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్నారు. కాబట్టి ఈరోజు వీఆర్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ ట్యాకిల్ ద సైక్లోన్ విత్ మినిమమ్ లాస్ అండ్ వెరీ సక్సెస్ఫుల్లీ.
ఈరోజు ఇప్పుడు గుల్లకమ్మ డ్యామ్లో దగ్గర 1,13,000 క్యూసెక్స్ వాటర్ రిలీజ్ అవుతున్నారు. దీనికి స్పెషల్గా కలెక్టర్ గారు అందరు ఆఫీసర్స్ మేమందరం ఇక్కడ వచ్చాము. ప్రికాషనరీగా అన్ని ఎఫెక్టెడ్ విలేజెస్కి ముందరనే చెప్పి దట్ దిస్ వాటర్ ఈస్ కమింగ్ అని చెప్పి ఎంఆర్ఓస్, విఆర్ఓస్ అండ్ ఆల్ అదర్ స్టాఫ్, స్పెషల్ ఆఫీసర్స్ తీసుకున్నారు. అందుకని ఇప్పుడు కూడా ఈ రిలీజ్ ఆఫ్ ద థింగ్ వితౌట్ ఎనీ డ్యామేజ్ అందరితో ఇప్పుడు ఇట్స్ గోయింగ్ టు ద సీ. సో హోల్ నైట్ కూడా ఇలానే జరుగుతుందని మాకు కలెక్టర్ గారు చెప్పారు. సో అది కూడా అందరు ప్రికాషనరీగా ఉంది. అందుకని ఈరోజు ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వెరీ సక్సెస్ఫుల్గా వీఆర్ ఏబుల్ టు మేనేజ్ ద డిజాస్టర్ అని తెలియజేస్తాం. సో మనకందరికీ తెలుసు, లాస్ట్ 8 days నుంచి కూడా కంటిన్యూగా ప్రకాశం జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. మొంతా తుఫాన్ అనేది లాస్ట్ 3 days నుంచి మనకి దాని ఎఫెక్ట్ ఉంది. సో ఎర్లియర్ సైక్లోన్ అండ్ ఈ తుఫాను రెండు కలిపి మన ఎంటైర్ డిస్టిక్ అంతా కూడా హెవీ రెయిన్ఫాల్ పడింది. సో డేటా ప్రకారం చూస్తుంటే లాస్ట్ 20 years నుంచి కూడా ఇంత రెయిన్ఫాల్ పడినట్టుగా మనకి ఎక్కడా లేదు. అందుచేత మనకు ఉన్నటువంటి రివర్స్ అయితేనేమి, వాగులు అయితేనేమి, ట్యాంక్స్ అన్నీ కూడా ఓవర్ఫ్లో అవుతున్నాయి. రివర్స్ అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా నడుస్తున్నాయి. సో అందులో భాగంగానే చాలా ప్లేసెస్లో ఇనాండేషన్ కూడా జరిగింది. అయినప్పుడు కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండి అవన్నీ కూడా ఎఫెక్టివ్గా ట్యాకిల్ చేశాము. ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తున్న కారణం ఏంటంటే నిన్న మొన్న కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల మేరకు ఎవరు కూడా బయటకు రాకోకుండా ఇంటికి కన్ఫైన్ అయి ఉన్నారు కాబట్టి ఏ విధమైనటువంటి హ్యూమన్ లాస్ మనకు జరగలేదు. సో మినిమం లాస్ మనము రికార్డ్ చేసుకున్నాము. ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగలేదు. అక్కడ కూడా ఒక 1 or 2 యానిమల్స్ చనిపోయినట్టుగా మనకి ఈ మొంతా తుఫాన్ సంబంధించి వచ్చింది తప్ప ఏ విధమైనటువంటి హ్యూమన్ లాస్ అయితే జరగలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు రిజర్వాయర్స్ చూస్తే మనకి 5 రిజర్వాయర్స్ ఉన్నాయి. 5 రిజర్వాయర్స్లో 4 రిజర్వాయర్స్ ఆల్మోస్ట్ ఫుల్లో రన్ అవుతుంది. గుండ్లకమ్మ ఈజ్ వన్ ఆఫ్ ది సచ్ రిజర్వాయర్స్. సో ఇక్కడికి ఏంటంటే పైనుంచి మనకి రాచర్ల నుంచి, ఖమ్మం నుంచి, తర్వాత మధ్యలో ఉన్నటువంటి ఆయకోట నుంచి కూడా ఎక్కువ మొత్తంలో వాటర్ అంతా కూడా ఇక్కడ రావడం వల్ల దీన్ని బయటికి రిలీజ్ చేశారు. సో ఎప్పుడు లాస్ట్ 15 years నుంచి కూడా అంత వాటర్ని రిలీజ్ చేయలేదు. నియర్లీ 1,13,000 క్యూసెక్స్ నవ్వు రిలీజ్ అవుతున్నది. సో ఇది ఆల్మోస్ట్ ఈ నైట్ అంతా కూడా నడుస్తుందని చెప్పేసి అని అంటున్నారు. కాబట్టి అందులో భాగంగానే ఈ డ్యామ్ పరిస్థితి ఎట్లా ఉన్నది, తర్వాత కిందకి ఓవర్ఫ్లో అవటం వల్ల ఏ విధమైన ఎఫెక్ట్స్ ఉంటాయి, అక్కడ వాళ్ళందరినీ అలర్ట్ చేయడానికి, ఇక్కడ ఉన్న పరిస్థితులను ఎగ్జామిన్ చేయడానికి గౌరవ ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారితో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ పరిస్థితి అంతా చూసాము. ఇక సో అంతా కూడా అలర్ట్గా ఉన్నారు. ఆఫీసర్స్ అందరూ ఉన్నారు, నైట్ స్టే ఉంటున్నారు. కంప్లీట్ డేటాతో వీళ్ళంతా కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. పైన ఇన్ఫ్లో ఎంత వస్తుందో అది కూడా వాళ్ళు క్యాలిబ్రేట్ చేసుకుని దాన్ని ప్రపోర్షనేట్గా రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఏ విధమైన ఇబ్బంది అయితే లేదు. కింద ఉన్నటువంటి డౌన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి తహసీల్దార్స్తో కూడా ఎమ్మెల్యే గారు నేను కూడా మాట్లాడటం జరిగింది. అక్కడ కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. కాబట్టి ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం అంతా చర్యలు తీసుకుంటున్న ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు వర్షం లేదు కాబట్టి ఆఫ్టర్ సైక్లోన్ కొన్ని ఇష్యూస్ వస్తాయి. లైక్ శానిటేషన్ ఇష్యూ వస్తుంది, తర్వాత ఈ వాటర్ లాగింగ్ ఇవి ఉంటాయి. కాబట్టి అన్నెసరీగా మీరు బయటికి రావడం, తర్వాత ఈ వాటర్ కూడా కంటామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటర్ని చూసి మంచి నీళ్లు తాగాలని, తర్వాత ఏంటంటే కంటామినేటెడ్ అవుతున్న వాటర్ ఉంటాయి కాబట్టి వేడి నీళ్ళు కాసుకొని బాయిల్ చేసుకుని తాగితే ఈ హెల్త్ హజార్డ్స్ ఏమి రాకపోకుండా ఉంటాయి. సో ఇంకొక 2 days కనుక మనము ఇదే రెజల్యూషన్తో కనుక మన ప్రభుత్వంతో సహకరిస్తే మొత్తం అంతా కూడా క్లియర్ అవుతుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.